హిందూ బంధువులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఇవాళ మన తెలుగు వారందరికీ ఇష్టమైనవి రెండు. ఒకటి గారెలు, అలాగే రెండోది మన వేణుస్వామి గారి పంచాంగ శ్రవణం. అంటే అతిశయోక్తి కాదు, ఎందుకంటే ఆయన నోట పంచాంగ శ్రవణం వినాలని కొన్ని లక్షల మంది మన తెలుగువారు ఎదురు చూస్తున్నారు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా ఈ ఉగాది నాడు మీకోసం వేణుస్వామి పంచాంగ శ్రవణం తీసుకొస్తున్నాము. సో మన దైవ సమానులు బ్రహ్మశ్రీ అట్లాగే మన గురువులు వేణుస్వామి గారి వాళ్ళ మన స్టూడియోకి వచ్చారు. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో నా భూతో నా భవిష్యతి. బిఎస్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మిమ్మల్ని పూర్తి స్థాయిలో ఆనంద ఉత్సాహాలతో ఉంచేలా ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. గురుగారు, క్రోధినామ సంవత్సరం ఇది చాలా కొత్తగా ఉంది. అంటే క్రోధినామం అంటే కోపంతో ఉండే సంవత్సరం అనే లాంటి కొంత అర్థాన్ని కొందరు చెప్తున్నారు పెద్దలు. అసలు ఏంటి క్రోధినామ సంవత్సర విశేషం? ఏం లేదు, మనకు ఉన్న 60 సంవత్సరాలలో క్రోధినామ సంవత్సరం అనే ఒక పేరు. క్రోధి అంటే క్రోధము అనుకోవడం తప్పు, విరోధి అనగానే విరోధులు అనగానే తప్పు. ఓకే, సో దాని పేరు మాత్రమే. ఈ పేరుకు అలాగే క్రోధిస్తుంది అని చెప్పడం తప్పు. సో అందుకనే ప్రతి సంవత్సరానికి యుగాది ఉగాది కింద రూపాంతరం చెందింది. యుగాది అంటే కొత్త సంవత్సరము. సో ఇది శ్రీ క్రోధినామ సంవత్సరం. అందుకనే శుభాలు కలగాలని మనం ఏం చేస్తామంటే క్రోధికి ముందు శ్రీ పెడతాం. అంటే ప్రతి సంవత్సరానికి శ్రీ పెట్టాలి. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అని చెప్పినాము. సో మనకు కలియుగ శతాబ్దం, కలియుగం కనుక తీసుకుంటే కలియుగంలో ప్రజెంట్ మనం 5125వ సంవత్సరంలో ఉన్నాం. సో కలియుగం మొత్తం 4.5 లక్షల సంవత్సరాలు. సో దాంట్లో ఇది మనకు 5125వ సంవత్సరం. ఆరంభంలోనే ఉన్నాం, జస్ట్ 5000 కంప్లీట్ చేసినాం అంతే. సో అట్లనే క్రీస్తు శకము 2024-25వ సంవత్సరంలో ఉన్నాం. సో ఈ సంవత్సరం మనము ఈ సంవత్సరాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరానికి రాజు మంగళవారం నాడు స్టార్ట్ అవుతుంది కాబట్టి అధిపతి మనకు కుజుడు. జనరల్గా రాజు కుజుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే అందరూ భయపడుతున్నట్లుగా ఇది క్రోధంతో సంబంధం లేదు, కానీ కుజుడు అంటే కోపాన్ని ఇచ్చేవాడు. సో ఈ సంవత్సరం ఏం జరగబోతా ఉన్నాయి ప్రకృతికి సంబంధించి అంటే అతి పెద్దనైనటువంటి సునామీలు సూచనలు రావడం, భూకంపాలు ఏర్పడడం, ప్రకృతి వైపరీత్యాలలో సునామీలు ఏర్పడడం, అలాగే అగ్ని ప్రమాదాలు అతి ముఖ్యంగా సంభవించడం, ఈ సంవత్సరం విడాకులు ఎక్కువగా ఉండడం, పాము కాటు వల్ల జనాలు చనిపోవడం అధికంగా ఉండడం, ఎండలు తీవ్రంగా ఉండడం, రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే జనాల్లో ఈ సంవత్సరం సెక్స్ పిచ్చి విపరీతంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇదన్నీ కూడా బేస్డ్ ఆన్ జాతకము, ఈ సంవత్సరం యొక్క గ్రహాల ప్రభావము. ఎందుకంటే ఈ సంవత్సరం నవనాయక ఫలితం 9 మందిలో ఆల్మోస్ట్ ఆల్ శుక్రుడు, కుజుడు, శని ముగ్గురు పంచుకున్నారు చాలా వరకు. అందుకని ఈ 3 రిఫ్లెక్టెడ్ ఆన్ ఉమెన్ అండ్ మెన్ పవర్ అండ్ లగ్జరీ. ఈ 4 మీదనే ఆధారపడుతుంది ఈ సంవత్సరం అంతా కూడా. అంటే లగ్జరీ లైఫ్, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు జనాలు. డబ్బులు లేకున్నా సరే డబ్బులు ఖర్చు పెడతారు విలాసాలకు. సో అలాగే డివోర్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకతలు. సో ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు అనేటువంటి సింపుల్గా చెప్పుకోవాలంటే ఆ విధంగా ఉంటాయి. అంటే ఈ పంచాంగ శ్రవణం మనం ప్రతి సంవత్సరం చేస్తున్నదే. మరి యొక్క పంచాంగ శ్రవణం అందరూ ఎదురు చూస్తున్నారు. మా రాశి ఫలితం ఎట్లా ఉంటుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, అవమాన రాజపూజ్యాలు ఎలా ఉంటాయి, మంచి చెడు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉన్నారు గురుగారు. సో రాశి ఫలాలు: ధనుస్సు రాశి, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. సో ఈ క్రోధినామ సంవత్సర ఫలితాలు ధనుస్సు రాశి వారికి చూస్తే సకల కార్యములందు విజయము, ఉల్లాసముగా ఉందురు, ప్రయత్నించ కార్యములందు మిత్రలాభము, బంధులాభము కలిగి సత్వరము కార్యసిద్ధి కలుగును. ధనవ్యయం మాత్రం అపరిమితంగా ఉండును. శత్రువులను కట్టడి చేయుటకు ధనవ్యయం చేయవలసి వచ్చును. రుణములు చేయవలసి వచ్చును. బ్యాంకు రుణములు సునాయాసంగా పొందుతారు. అనారోగ్య లోపములు ఉండును. ఔషధ సేవనముకు చేయవలసి వచ్చును. బంధుమిత్రాలతో కలహ వాతావరణం ఉండును. శుభకార్యాచరణ చేయుదురు. భూగృహ నిర్మాణాది కార్యక్రమం సిద్ధించును. ధైర్యంతో సమస్యలను ఎదుర్కొని విజయం సాధించగలరు. సో వీళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలంటే ధనుస్సు రాశి వారికి ఏలినాడు శని వెళ్ళిపోయింది.
సో ఏలినాడు శని వెళ్ళిపోయింది అంటే ఎక్కడ లేనటువంటి అభివృద్ధి అనేటువంటిది కుటుంబంలో కనిపిస్తుంది. సో కుటుంబంలో అభివృద్ధి కనిపించడం వల్ల ఏమవుతుంది అంటే నరఘోష సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కడు మీద పడి ఏడవడం, అబ్బా వీడు డెవలప్ అయ్యిండను, వీడు కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను. సో అలాంటివి చాలా జరిగేది ఉంటుంది కాబట్టి ఈ నరఘోష అనేటువంటిదే మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వారికి. సో డబ్బు ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది అంటే కారు కొనడము, లేదా ఇల్లు కట్టడము, లేదా జాగా కొనడము, వీటి వల్ల డబ్బు ఖర్చు అవుతుంది. సో నరఘోష అనేది కూడా ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి అమావాస్య రోజు మీ ఇంటి ముందర గేటుకు బూడిది గుమ్మడికాయ కొట్టండి ప్రతి అమావాస్యకు. ఇలా 1 year చేయండి. అంటే 12 నెలల పాటు ప్రతి అమావాస్యకు బూడిది గుమ్మడికాయ మీ ఇంటికి గేటు దగ్గర కొట్టడం వల్ల నరఘోష అనేటువంటిది తొలగిపోతుంది. ఇది తప్ప మీకు చెప్పుకోదగ్గటువంటి సమస్యలు ఏమీ లేవు. ధనుసు రాశికి చాలా అనుకూలంగా ఉంది. మీకు గురువు బాగున్నాడు, అలాగే రాహుకేతువులు బాగున్నారు, శని బాగున్నాడు కాబట్టి, శని సౌఖ్యాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే బంగారం రూపంలో శని ఉన్నాడు అంటే 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అన్ని అనుకూలంగా ఉంటాయి. నరఘోష మాత్రం ఉంటుంది, దాన్ని దిష్టి అంటాం మనము. అది పోవడానికి బూడిద గుమ్మడికాయ కొట్టండి సరిపోతుంది. రైట్ గురుగారు, ఈ కాలంలో ఈ సంవత్సరం ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి అంటున్నారు. మౌఢ్యం ఉంది, మౌఢమి ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం. మూఢం వచ్చింది, కర్తరి వచ్చింది. కర్తరి అనేది మనకు 2 months ఉంది. అంటే మనకు వాస్తు పనులు చేయడానికి లేదు. ఉదాహరణ గృహప్రవేశాలు, శంకుస్థాపనలు చేయడానికి లేదు. బట్ పెళ్లిళ్ళ వివాహానికి శుభ ముహూర్తాలు అయితే ఏప్రిల్ 20వ తేదీ నుండి తీసుకుంటే ఇంచుమించుగా సెప్టెంబర్ వరకు లేవు. అదే అంటున్నా. సో మన మూడాలు వచ్చినాయి కదా, జ్యేష్ఠ మాసం వచ్చింది, మూడం వచ్చింది. సో ఇవన్నీ కూడా మనకు పీడ దినాల కిందికి వస్తాయి. సో పనికిరాదు. సెప్టెంబర్ వరకు మనకు ముహూర్తాలు లేవు. మళ్ళీ అక్టోబర్ నుండి ముహూర్తాలు ప్రారంభం.